వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు చేశానండి. మరి ఇలా చేశానో చూడండి. ఈ టమాటా పప్పు కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. దీన్ని ఒక 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు 2 సార్లు కడుక్కున్నా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పోసుకున్నాం కదా, దానికి ఒక 3 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను అందాదెంబడి పోసిన, కానీ చేసుకునే వాళ్ళైతే ఒక 3 కప్పులు పోసుకోండి. ఇప్పుడు నేను ముందే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా పొడుగ్గా. ఇవి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, మళ్ళీ లాస్ట్ కూడా పప్పు మొత్తం అయినాక కొంచెం వేసుకుందాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను అండి నేను. ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 3 వేస్తున్నా. ఇప్పుడు మనకు ఈ టమాటా పప్పు అంటేనే పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అయితే చింతపండు ఒక ఇంత ఉసిరికాయ అంత చింతపండు ఇట్లా కడిగి మంచిగా ఇట్లా నానబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత ఇది పిండి పోయాలి దాంట్లో. ఇప్పుడు సాల్ట్ కూడా వేయట్లేదు నేను, కారం కూడా ఇది ఉడికిన తర్వాత వేస్తా. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఇట్లా మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చినాక తీసుకుందాం. స్టవ్ ఆన్ పెట్టుకొని ఇది ఒక 4 విజిల్స్ వచ్చినాక తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ పోయిందండి. పప్పు మంచిగా ఉడికింది. ఇట్లా ఉడకాలి, బాగా మెత్త ఉడికితే కూడా టేస్ట్ ఉండదు. దీంట్లో కొంచెం మనం కారం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్నర ఉప్పు వేసుకుందాము. ఇలా అది ముందే నేను తీసి పెట్టిన చింతపండు, ఇది వేసుకుందాం. కొంచెం ఇది ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుపు ఉంది కదా, అది కూడా ఉడకాలి, లేకుంటే అది పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ కొంచెం మారుతుంది. ఇది కొంచెం మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. ఇట్లా మరిగినప్పుడు ఇప్పుడు మనం ముందు కొంచెం కొత్తిమీర ఉంచినాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసి పక్క పెట్టుకుందాము. దీంట్లో తాలింపు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్క పెట్టుకుందాం. ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలండి. పప్పుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 1/2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు. ఇవి కొంచెం ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర ఒక 1/2 స్పూన్, ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఎల్లిగడ్డ ఇట్లా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇట్లా పాయలు కాకుండా ఇట్లా కొంచెం దంచి వేసుకుంటే దీని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఈ ఎల్లిపాయ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా కొంచెము ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. జస్ట్ కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇంగువ వేయట్లేదు, మా పిల్లలు ఇంట్లో తిన్నారని నేను ఇంగువ వేయట్లేదు, కానీ ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది మనం దీంట్లో వేసేసుకోవాలి.
ఈ విధంగా రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కమ్మటి పప్పు. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.